గాలి మాదిక్కే మల్లుతుంది, గెలిచేది మేమే అని అన్నారు కారు పార్టీ వాళ్ళు. సెంటర్లో ఉన్నోళ్ళ మేమే అన్ని తీర్ల ఎలుగుల వేస్తాం అని అన్నారు పువ్వు పార్టీ వాళ్ళు. తెలంగాణలో అధికారంలో ఉన్నది మేమే, ఇచ్చేదైనా తెచ్చేదైనా మా చేతుల్లోనే ఉన్నది అని అన్నారు షే పార్టీ వాళ్ళు. 3 పార్టీలు గట్టినే కొట్లాడినాయి, కానీ ఎంతమంది పోరాటం చేసినా ఆఖరికి గెలిచేది ఒకరే. అట్లా ఇక ఆ జూబ్లీ హిల్స్ గడ్డ షే పార్టీ వాళ్ళ అడ్డా అయ్యింది ఇప్పుడు. దుమ్ము లేపిన్రు పోయినరు షెయి పార్టీ లీడర్లు. అట్లిట్లా తిప్పలబడి జూబ్లీ హిల్స్ అడ్డాల కాంగ్రెస్ జెండా ఎగిరేసిండ్రు. కారు పార్టీ అభ్యర్థి సునీతక్క మీద షెయి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దగ్గర 25,000 ఓట్లతో గెలిచిండ్రు. పొద్దుగాల ఓట్లు లెక్కబెట్టుడు చాలు చేసినాక తొలత సంది షెయి పార్టీ వాళ్ళు ఆవానే నడిచింది. అందుకే ముందుకు ముందే మిఠాయిలు తినిపించుకున్నారు షెయి పార్టీ లీడర్లు. పూరముట్ట ఫలితం రాకముందే ఎక్కడోళ్ళు అక్కడ సంబరాలు చేసిండ్రు. ఇక ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన పబ్లిక్ కు నవీన్ యాదవ్ అన్ని తీర్ల అండగా నిలబడతా ఎలుగుల చేస్తా అన్నట్టు మాటిచ్చిండు. ఇక పొద్దుమీకంగా మైకుల ముంగడికి వచ్చిన సీఎం రేవంత్ సార్ ఏమన్నాడో చూడండి. 51% ఓట్లు, మోర్ దాన్ 50% ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. ఈ రోజు బీఆర్ఎస్ కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. అన్నట్టు కారు పార్టీ వాళ్ళు ఎన్ని తీర్ల ముచ్చట్లు చెప్పినా పబ్లిక్ షెయి పార్టీనే నమ్మినరా అన్నట్టు మాట్లాడిండు సారు. మాటల మాట సీఎం సారు మాజీ సీఎం ముచ్చట కూడా ఎల్లదీసిండు. ఇక చూడరు ఏమన్నాడో. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారి క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. ఇంకో దిక్కు ఎలక్షన్ల ఫలితం మీద కారు పార్టీ వాళ్ళ ముచ్చట అలాగున్నది. చూడండి వాళ్ళు ఏమన్నారో. దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ముందుకు పోదాం. ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి. ఇక్కడితోనే అయిపోలేదు కదా, ముంగట ఇంకా చానున్నది అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఎప్పటికైనా సరే షెయి పార్టీకి గట్టి పోటీ ఇచ్చేది కారు పార్టీ వాళ్ళేనని తేలింది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక అది అట్లుంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు కాబట్టి గిదే ఊపులా అటు సర్పంచ్ ఎలక్షన్లకు కూడా పోవాలని ఆలోచనలు చేస్తున్నారట సర్కారు వాళ్ళు. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి. ఇంకో దిక్కు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా చెట్లు వాడతారు, వాళ్ళ జాగాల్లో మళ్ళా బై ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు చూపిస్తాం తడాకా అంటుండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. పోత ఏమవుతుందో. ఇక మొత్తానికి జూబ్లీ హిల్స్ దంగలైతే అట్టిట్లా ఒడిచింది.